ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు 7 పండగలను పాటించేవారు. 7 పండగలు వారికి చాలా శ్రేష్టమైనవి, విలువైనవి. వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ పండగలకు అక్కడికి రావలసిందే. వారి ప్రిపరేషన్, వారి సిద్ధపాటు చాలా చక్కగా, అర్థవంతంగా ఉంటుంది. నిన్ననే ఒక వీడియో చూశాను. ఇజ్రాయెల్ దేశంలో కానుకల పండుగ అవుతుంది. ఆ కానుకల పండుగ అవుతున్నప్పుడు స్టాల్స్ ఏర్పాటు చేశారు రోడ్డు మీద. అన్ని వేళలా స్టాల్స్ ఉండదంట. 7 దినాలు దానిని పాటిస్తారంట. రకరకాలైనటువంటి ఫలాలు, రకరకాలైనటువంటి వాటిని యూదులు కొనుక్కుంటూ దేవునిని వారు గెంతుతూ మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 7 పండగలలో కోతకాల పండగ అది చాలా ప్రాముఖ్యమైన పండగ. ఈ కోతకాల పండగనే మనము ఏమని పిలుస్తున్నామంటే కృతజ్ఞత అర్పణల కానుక పండగ అని పిలుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఆ పండగల గురించి చాలా మట్టుకు మీ మధ్య విశదపరచడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా వ్రాయించారు. ప్రియులారా, ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ సంఘం మనము ఆలోచన చేస్తే ఈ పత్రిక చెరపత్రిక అని పిలుస్తారు. పౌలు గారు జైలులో ఉండి ఈ పత్రికను వ్రాసారు. అందుకే ఈ పత్రికను చెరపత్రిక అని పిలుస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 60వ సంవత్సరములో ఈ ఎఫెసీ పత్రికను వ్రాసారు పౌలు గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక యొక్క సారాంశము, ముఖ్యాంశము మనము గమనిస్తే సంఘమును శరీరముతో పోల్చాడు. శిరస్సు ప్రభుతో పోల్చాడు. అంటే సంఘమును స్త్రీతో పోల్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందులోనే వివాహ వ్యవస్థను కూడా హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక మనము గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక సారాంశం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని కృప గురించి ఇది వర్ణిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక దేవుని కృప ఎటువంటిదో, నువ్వు ఎలా రక్షించబడ్డావో, దేవుని దగ్గరికి ఏ విధంగా రాబడ్డావో, ఒక వ్యక్తి దేవుని కృప వలన మాత్రమే రక్షించబడ్డాడు కానీ వాని యొక్క నీతి క్రియల ద్వారా ఒక వ్యక్తి రక్షించబడలేదు. అలాగైతే భూమి మీద ఉన్నవారు అందరూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. అందరూ నీతిమంతులైపోతారు, రక్షించబడతారు. కానీ పౌలు గారి యొక్క వారి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని కృప వలన రక్షించబడ్డారు. అయితే మీరు ఎలా ఉండాలి తెలుసా? ఐకమత్యముగా ఉండాలి. సంఘము, కృప పొందిన రక్షించబడిన సంఘము ఏకత్వము కలిగి ఐకమత్యముతో ఉండాలి అని పౌలు గారు ఎఫెసీ పత్రిక యొక్క సారాంశాన్ని, సంఘము యొక్క విలువను తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆయనను వెంబడించినటువంటి సంఘము ఏ విధముగా ఉండాలో తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి సంఘము
యేసుక్రీస్తును ప్రేమించుచున్న సంఘము, యేసుక్రీస్తు సిలువను మోయుచున్న సంఘము ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే ప్రభువలే ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆయనను వెంబడించిన సంఘము అనగా నీవు నేను ఆయన వలె ఉండాలి, ఆయన వలె ఆలోచించాలి, ఆయన వలె నడవాలి, ఆయన పోలి రీతిగా బ్రతకాలి. ఆయన వలె లేకపోతే ఆయన కృపకు పాత్రులము కాలేము. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ దినకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా వారి పిల్లలు వారి వలె ఉండాలని ఆశపడతారు. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా వారి కన్న పిల్లలు వారి కన్నా గొప్పవారుగా ఉండాలని ఆశపడతారు. దిక్కుమాలిన వారిగా, దరిద్రులుగా, పనికిరాని వారుగా ఉండాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరు. ఏ విధంగా ఉండాలని ఆశపడతారంటే వారికన్నా గొప్పవారిగా ఉండాలని తండ్రి తల్లి యొక్క అభిలాష. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, తల్లి తండ్రి నా పిల్లలు నాకన్నా గొప్పవారుగా ఉండాలి, విలువైన వారుగా ఉండాలి, శ్రేష్టమైన వారుగా ఉండాలి, యోగ్యమైన వారుగా ఉండాలి, అందరికన్నా అర్థవంతమైన వారుగా ఉండాలని తల్లిదండ్రుల యొక్క తృష్ణ, ఆశ, ఆరాధన. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా అదే అభిలాషతో ఉన్నాడు. నా పిల్లలు నా వలె ఉండాలి, నా పిల్లలు నా వలె ఆలోచించాలి, నా పిల్లలు నన్ను పోలి నడవాలి, నా పిల్లలు నా ప్రేమను కలిగి బ్రతకాలి, నా పిల్లలు నా వలె ఉండాలి కానీ వేరొకడి వలె ఉండాలని ఏ తండ్రి ఏ తల్లి ఆశపడరు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమంటారా అబద్ధం అంటారా? ఎవడో వాడి వలె ఉండాలని ఆశపడితే జ్ఞానం లేని వారు అవుతారు. నా పిల్లలు నా వలె ఉండాలి, నా పిల్లలు మరొకరి వలె ఉండకూడదు, నా పిల్లలకు మరొక గుణము రాకూడదు, నా పిల్లలకు మరొక ఆలోచన రాకూడదు, నా పిల్లలకి నా ఆలోచనే రావాలి, నా పిల్లలు నా ప్లాట్ఫామ్ మీదే ఉండాలి అనేది తండ్రి యొక్క అభిలాష, తండ్రి యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఎందుకంటే మానవుడు, దేవుడు సృష్టి అంతటిలో మానవుణ్ణి గొప్పవాడుగా ఎంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవునికి భూమి మీద అధికారం ఇచ్చాడు. దేవుడు మానవునికి భూమి మీద ఏలినవాడుగా ఉంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుణ్ణి తన కుమారుడుగా దేవుడు భావించాడు, తన రూపమిచ్చాడు, తన ఊపిరినిచ్చాడు, తన చేతులతో మానవుణ్ణి నిర్మాణం చేశాడు. కాబట్టి ఆ తండ్రి ఏమనుకుంటున్నాడంటే నా వలె ఉండాలి, నా రీతిగా బ్రతకాలి అని తండ్రి యొక్క తీర్మానం చేసుకున్నాడు. అందుకే మానవునికి ఆధిక్యతలిచ్చాడు, మానవునికి ఆధిక్యతలిచ్చాడు. అట్టి మానవుడు, ఆధిక్యతలు పొందుకున్న మానవుడు, అధికారము పొందుకున్న మానవుడు, భూమిని ఏలుతున్న మానవుడు, భూమి మీద పరిపాలకుడుగా ఉన్న మానవుడు, భూమి మీద అధికారము చలామణి చేస్తున్న మానవుడు దేవుని యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేశాడు. దేవుని యొక్క కోరికను తీర్చలేకపోయాడు. ప్రియులారా, నమ్మక ద్రోహము కలిగి జీవించాడు. నేను నీ బిడ్డనే అని చెప్పుకుంటూ సాతాను పనికి బానిసైపోయాడు.
నేను నీ వాడినే, నేను నీ బిడ్డనే, నీ సొత్తునే, నీ రూపాన్ని. కానీ వాడు చేసినవన్నీ అపవాది రూపములో మారిపోయాడు. దేవుని పనులు చేయకుండా మానవుడు అపవాది పనులు చేయటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు పాపమునకు బానిసైపోయాడు. మానవుడు లోకానుసారుడుగా మారిపోయాడు. ఎప్పుడైతే లోకానుసారుగా మారిపోయాడో, పాపానికి బానిసుడిగా అయిపోయాడో, దేవుని రూపాన్ని కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని ఔన్నత్యాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. వాడు ఆది మానవుడు. భూమికి అతని వలన శాపగ్రస్తముగా భూమి మారిపోయింది. అంతవరకు భూమి మీద వర్షము కురవలేదు. ఆదాము పాపము చేసినంత వరకు, పాపము లేనంత వరకు భూమి మీద వర్షము కురవలేదు. భూమి మీద ముళ్ళ కంచెలు పుట్టలేదు. భూమి మీద ఎటువంటి పుట్టలు, ఎటువంటివి కంచెలు పుట్టలేదు. సారవంతముగా ఉంది. ఎప్పుడైతే మనిషి పాపానికి బానిసుడైపోయాడో భూమి శపింపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని రాజ్య పరిపాలనకు, దేవుని సహవాసమునకు, దేవుని ముఖ దర్శనానికి దూరమైపోయి ప్రియులరా ఒక వ్యర్థుడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మానవుడిని, అటువంటి స్థితిలో ఉన్న మనిషిని బాగు చేయటానికి, రక్షించటానికి, పాపమునకు బానిసైపోయిన వ్యక్తిని పాపము నుండి విడిపించటానికి తండ్రి అయిన దేవుడు కుమారుడుగా ఈ లోకానికి రావలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన్ను తాను కుమారుడుగా ప్రత్యక్ష పరుచుకొని పాపమునకు బానిసైపోయిన మానవుని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని స్వతంత్రుడుగా, దేవుని వారసుడుగా తీర్చిదిద్దడానికి దేవుడే కుమారుడుగా యేసయ్య ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, మానవుల కొరకు ఏం చేశాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులను ఏ విధంగా ఉండాలని ఆశపడ్డాడంటే తన పోలుకు చొప్పున తనను పోలిన వాడిగా ఉంచాలని తన్ను తాను బలిగాను, అర్పణముగాను తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఇప్పుడు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచు. ప్రియులను గమనించండి, బానిసైపోయిన, పాపానికి బానిసైపోయిన మానవుడిని, నరకమునకు వెళ్ళిపోయిన మానవుడిని, లోకానికి బానిసైపోయిన మానవుడిని, చీకటితో బ్రతుకుతున్న మానవుడిని, స్వతంత్రత లేక, స్వేచ్ఛ లేక, అశాంతితో, అసమాధానముతో, అభివృద్ధి లేక కష్టపడుతున్న, ప్రయాసపడుతున్న మానవుడిని మరలా తన వలే మార్చుటకు, తనను పోలి నడుచుకున్నట్టుకు యేసయ్య ఏం చేశాడంటే తన ప్రాణాన్ని దారపోశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణాన్ని ఇచ్చాడు. బానిసైపోయిన వాడిని దేవుని కుమారుడిగా మార్చటానికి యేసయ్య తన ప్రాణాన్ని సమర్పణ చేశాడు. యేసయ్య తన ప్రాణము ఇవ్వడం వలన పాపానికి బానిసైపోయిన మానవుని రక్షించి, బాగుపరిచి, తన పోలుకు చొప్పున మరలా తయారు చేశాడు.
కాబట్టి తనను వలె నడవాలని ఆశపడ్డాడు. రెండవదిగా యేసయ్య తన ప్రాణం ఇచ్చి ఈ భూమి మీద సువాసన కలిగిన వారుగా ఉండాలని తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? ఎలాగుండాలని? సువాసన. ఎవరి దగ్గరైనా సువాసన ఉందా? ఎవరి దగ్గరైనా, ఎవరి ఇంటిలోనైనా సువాసన కలిగినటువంటి సహవాసాలు ఉన్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువాసన కోల్పోయిన మానవునికి మరలా సువాసన కలిగి ఇవ్వటానికి యేసయ్య తన ప్రాణమును బలిగాను అర్పణగాను ఇచ్చాడు. తన ప్రాణము అర్పించుట ద్వారా, తాను బలైపోవటము ద్వారా, తన శ్రమపడుట ద్వారా, తన రక్తము చిందించుట ద్వారా, తన వివస్త్రునిగా మార్చుట ద్వారా మానవునికి సువాసన ఇచ్చాడు. ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనము సువాసన కలిగిన వారము. హల్లెలూయా. ఏం కలిగిన వారము? ఈ సువాసన ఎలాగొచ్చింది? యేసయ్య ద్వారా వచ్చింది. ఆత్మీయమైన సత్క్రియలు కలిగిన సువాసనలు. ప్రభువును పోలిన వారు ప్రభువలే సువాసన కలిగి ఉన్నారు. ఒకరోజు యేసు ప్రభు నడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ సువాసన దూరముగా ఉన్న వ్యక్తికి తాకింది. ఆ దూరములో ఉన్న వ్యక్తి కేకలేస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లని. ఒక వ్యక్తి కేకలేశాడు. నువ్వు నడుస్తూ ఉండగా నీ సువాసన వ్యాప్తి చెందుతూ ఉండాలి. ఎదుటి వారికి నీ సువాసన ద్వారా వారు మార్పు చెందాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినంత మాత్రాన నీవు సువాసన కలిగి లేకపోతే నీ బ్రతుకు శూన్యము. దాని వలన ఎవరికి ప్రయోజనము ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనలను సువాసనగా మార్చుటకు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుతున్నాడు. మూడవదిగా చూస్తే మనలను ఏ విధంగా తయారు చేయాలనుకున్నాడంటే వెలుగు సంబంధులుగా తయారు చేయటానికి తన్ను తాను అర్పణగా బలిగా సమర్పణ చేసుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు చూడండి. మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు ఎందుకు రక్తము కార్చాడంటే, యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడంటే, యేసుక్రీస్తు ఎందుకు బలైపోయాడంటే చీకటిలో ఉన్న మనలను వెలుగుగా ఉంచటానికి ఆయన తన ప్రాణాన్ని ధారపోసి వలస వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ప్రాణము పెట్టుట ద్వారా మనము వెలుగు సంబంధులము. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెలుగు సంబంధులు చీకటిలో నడవరు. వెలుగు సంబంధులు చీకటి మాటలు మాట్లాడరు. వెలుగు సంబంధులు చీకటి పనులు చేయరు. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే అనేకులను మనోనేత్రాలను గురుడితనము కలుగు చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో మాట ఉంటుంది చూడండి. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని. చూసారా, వెలుగు సంబంధులు ఎలాగుంటారంటే ఆయనకి ఇష్టముగా నడుచుకుంటారు. ఆయనకు కష్టము తెప్పించరు, ఆయనకు బాధ తెప్పించరు, ఆయనను అవమానపరచరు. ఎందుకంటే వెలుగు సంబంధులు నడుచుకున్నట్లు దేవుడు మనలను వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దాడు. ఎప్పుడంటే
నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టుట ద్వారా. అయితే మరి ప్రభువుకి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి కదా. ప్రభువుకి ఏది ఇష్టమో అది చేయవలసిన బాధ్యత విశ్వాసికి ఉండాలి. కాబట్టి ప్రభువు నీ కొరకు బలిగా మార్చబడితే, అర్పణగా మార్చబడితే, ప్రాణం పెడితే, నిన్ను ఆయన పోలి నడుచుకున్న రీతిగా తీర్చిదిద్దితే, నిన్ను సువాసన కలిగిన వ్యక్తిగా మారిస్తే, నిన్ను వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దితే, ఇప్పుడు నీవు ఆయనను ఏ విధంగా సంతోషపరుస్తున్నావు, ఆయనను ఏ విధంగా పొగుడుతున్నావు, ఆయనను ఏ విధంగా అర్థం చేసుకుని బ్రతుకుతున్నావు, ఆయనకు ఏమి ఇచ్చి గణపరచాలని ఆశపడుతున్నావు, ఏమి సమర్పించి ఆయన మన్నలను పొందుకోవాలని ఆశపడుతున్నావు, ఏ విధంగా సిద్ధపాటు కలిగి దేవునిని సంతోషపరచాలని ఇష్టపడుతున్నావు. ఆలోచన చేయండి. నీ కొరకు నా కొరకు ప్రాణము దారపూసిన దేవుణ్ణి, పాపానికి బానిసైపోయిన చీకటి బ్రతుకులతో కొట్టిమిట్టాడుతున్న నిన్ను నన్ను ఆయన వలె ఉండడానికి తీర్చిదిద్దిన ప్రభువుకు నువ్వేది ఇవ్వాలని ఆశపడుతున్నావు, నువ్వే విధంగా సమర్పణ చేయాలని ఆశపడుతున్నావు. సిద్ధపాటు ఉందా? సిద్ధపాటుతో దేవుని దగ్గరికి వస్తున్నావా? ఏదో అలవాటుతో ఏదో ఇచ్చేస్తానులే అనుకొని మనసులో కలిగిన వస్తున్నావా? పిల్లరా, నీ బోడి కానుక ఆయనకు అవసరం లేదు, నీ పాపిష్టి కానుక ఆయనకు అవసరం లేదు. నువ్వే ఒక కానుకగా ఆయనకు మారాలి. నువ్వే ఒక కానుకగా మారాలి. నువ్వు లేని కానుక ఎందుకు? ఏమండి, మారు మనసు లేని కానుక ఎందుకండి? రక్షణ లేని కానుక ఎందుకు? సరైన విశ్వాసం లేని కానుక ఎందుకు? ఎవరికి కావాలి? అది చెప్పుకోవడానికి చూడడానికి బాగుంటుంది, కానీ అది దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించాడా? మీరందరూ ఆమె కన్నా ఎక్కువ కానుకలు ఇచ్చారు, కానీ నేను మిమ్మల్ని అంగీకరించను. ఆ భేద విధవరాలు మీ అందరికంటే ఎక్కువ ఇచ్చింది. ఎవరిని అంగీకరించాడు? సిద్ధపాటు. నువ్వే ఆయనకు ఒక కానుకగా మారాలి. నువ్వు నేనే ఒక కానుకగా మారిపోవాలి. మారుతున్నామా? నువ్వే దేవునికి ఒక కానుకైతే నీ ఇంటిలో ఉన్నంత ఎవరు తవ్వుద్ది? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడి నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ శ్రమల్లో, నీ అప్పులలో, నీ యొక్క కరువులో, నీ కాటకాలలో, నీ సమస్యలో, నీ అల్లరిలో నీకు దేవుడు తోడై ఉండి ఆదరిస్తే, ప్రేమిస్తే ఎంత ఇస్తావు? ఎంత ఇవ్వాలని ఆశపడుతున్నావు? ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు? ఏమండి, నాకు అది ఎంత ఉందో దేవునికి తెలియదండి. కాకమ్మ కబుర్లు చెప్తారు అండి, కాకమ్మ కబుర్లు చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఎంత ఉందో దేవునికి తెలుసు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వే నాకు కావాలి నాన్న, తల్లి నువ్వే నాకు కావాలి. నువ్వు నాకుంటే ఇదంతా నాదే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు అట్టి కార్యములు చేసినప్పుడు, దేవుడు అట్టి అద్భుతము మన ఎడల చేసినప్పుడు, మన కొరకు అంత గొప్ప త్యాగం చేసిన ప్రభువుకి మనము ఏ విధంగా అర్పణ అర్పించాలో మనం నేర్చుకోవాలండి. మనం చిన్నపిల్లలము కాదు, మనకు వయసు వచ్చింది. వయసు వచ్చిన వారికి జ్ఞానం ఉంటుంది, వయసు లేని వారికి జ్ఞానము తక్కువ ఉంటుంది. అందుకే మనం వయసు వచ్చిన వారము. వయసు వచ్చిన వారు, వయసు వచ్చిన వారు ఏ విధంగా ఉంటారంటే, అంతటి త్యాగము చేసిన ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని సంతోషపరచడానికి ఇష్టపడతారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటదన్నమాట. కాబట్టి మనము మనుషుల కొరకు చేయట్లేదు కానీ ప్రభువు కొరకు చేస్తున్నామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మన కానుకిచ్చినప్పుడు మనుషుల కొరకు ఇవ్వట్లేదని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు ప్రభు తన ప్రాణమును అర్పణగా బలిగా చేస్తే నువ్వు ఆయన కొరకు ఏం చేస్తావు? ఆయన కొరకు ఎలా చేయాలని ఆశపడుతున్నావు? కష్టంగా ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, కష్టపడిన వాళ్ళ దగ్గర అసలు డబ్బులు లేదు. కానీ నీ తిండి మానేస్తున్నావా? నీ గుడ్డ మానేస్తున్నావా? నీ పౌడర్ మానేస్తున్నావా? నీ నూనె మానేస్తున్నావా? నీ మంచం మానేస్తున్నావా? నీ యొక్క ఉప్పు మానేస్తున్నావా? అదేంటండి పాస్టర్ గారు, అవి ఎలాగ మానేస్తామండి? అవి మానేస్తే పిల్లలు పస్తుండరండి. అయ్యో, నీ పిల్లల కొరకు నీవు ఆలోచిస్తున్నావే, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు నువ్వే విధంగా ఆలోచిస్తున్నావు? నీ కొరకు రక్తము కార్చిన యేసు కొరకు ఎటువంటి మనసు కలిగి ఉన్నావు? నువ్వే ఒక అర్పణగా మారకూడదు? నీ పిల్లలు ఒక అర్పణగా మార్చకూడదు? నీ కుటుంబమే ఒక అర్పణగా దేవునికి మార్చకూడదు? మారిస్తే ఎంత బాగుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మనము నేర్చుకోవలసింది ఏంటంటే మనుషులకు ఇచ్చినట్లు కాదు, దేవునికి ఇచ్చినట్లుగా మనము చేయాలి. చాలా మంది మనుషులకు ఇచ్చినట్లుగా నడుస్తారు, మనుషులకు ఇచ్చినట్లుగా నడుస్తారు. అది తప్పు. నీకు దీవెన రాదు. నీకు దీవెన రావాలంటే నీవు ప్రభువుకి ఇచ్చినట్లుగా ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రియమైనటువంటి సంగమా, నువ్వు ఫలం పొందుకోవాలంటే నీ సమర్పణ ఎలా ఉండాలి తెలుసా? సిద్ధపాటుతో నీవు సిద్ధపడి నీ సమర్పణ చేయాలి. సిద్ధపాటు లేకుండా సమర్పణ చేయకూడదు. కయ్యేను హేబేలు ఉన్నారు, ఇద్దరు సమర్పణ చేశారు. కానీ దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యేను అర్పణను అంగీకరించలేదు. కారణం, ఇద్దరు ఒకేసారి వెళ్ళారు, ఇద్దరు ఒకేసారి దేవునికి ప్రార్థన చేశారు, ఇద్దరు ఒకేసారి అర్పణ చేశారు. ఒకరిది అంగీకరించడం, ఒకరిది అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? మనం గమనిస్తే కయ్యేనులో సిద్ధపాటు లేదు, హేబేలులో సిద్ధపాటు. దేవునికి ఇచ్చిటిలో సిద్ధపాటు ఉండాలి. దేవునికి నువ్వు సమర్పించిన సమర్పణలో సిద్ధపాటు లేకుండా నీవు సమర్పణ చేస్తే ఆ కానుక వలన ప్రభువు అంగీకరించడానికి ఇష్టపడడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చెల్లించే కానుక ఏ విధంగా చెల్లించాలంటే సిద్ధపాటు. ఆ సిద్ధపాటు కానుక దేవుడు చూస్తున్నాడు. అందుకే హేబేలు అర్పణ తన మందలోని శ్రేష్టమైనది చూచాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు, దానిని శుభ్రపరిచి దేవాలయములకు తీసుకొచ్చాడు. కయ్యేను ఉదయం వెళ్ళి పంట పొలములంతా ఏరుకొని ఆ రోజు తెచ్చిచ్చాడు. అందుకే కయ్యేనును అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. గమనించండి, సిద్ధపాటు లేని కానుక నష్టాన్ని కొని తెస్తుంది. అందుకే కయ్యేను దేశదిమ్మరైపోయాడు. అంత మాత్రమే కాదు, సిద్ధపాటు లేని కానుక చాలా నష్టాన్ని కొని తెస్తుంది. ఏంటో తెలుసా? అననీయ సఫేరాలు అందరిస్తున్నారని ఇచ్చారు, మంచిదే, ముందుకొచ్చారు, మంచిదే. కానీ సిద్ధపాటులో లోపం ఉంది. అందరు ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా అండి. అపోస్తులలో అందరు ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా. అందరు ఇచ్చినప్పుడు నాకు పేరు రాదు, అందరిలో కలిసిపోతే దుమ్మైపోతే. అననీయ ఏం చేశాడు తెలుసా? ప్రత్యేకంగా తెచ్చాడు. అయ్యగారు అడుగుతున్నారు, అననీయ నీ భూమి ఇంటికే అమ్మితవా? ఎస్ లార్డ్, ఇంటికే అమ్మితని.
ఇంటికి అమ్మితివా? అవునండి, ఇంటికి అమ్మితను. ఎందుకయ్యా పరిశుద్ధాత్మను మోసగిస్తున్నావు? చేతిలో డబ్బులున్నాయి పేతురు గారి చేతిలో. పేతురు గారి పాదాల మీద పడిపోయాడు. సిద్ధపాటు లేని కానుక ఎంత ప్రమాదాన్ని కొని తెస్తుందో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. మనము సీనియారిటీ కలిగిన వాళ్ళం. మనకు సిన్సియారిటీలో కూడా ఆ సీనియారిటీలో ఏం రావాలంటే సిన్సియారిటీ రావాలి. సిన్సియారిటీ లేకుండా నువ్వు అర్పణ చేస్తే దేవుడు దానిని తీసుకోడు. నువ్వు దేవునికి ఏ విధంగా ఇవ్వాలంటే సిద్ధపాటు కలిగి ఇవ్వాలి. అబ్రహాము సిద్ధపాటు తెచ్చాడు. సిద్ధపాటు తెచ్చాడు. ఆదికాండం 22వ అధ్యాయం చదివితే ఎంత వండర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయో తెలుసా? ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును గురించి రాశాడు. అబ్రహమా, నీకు ఒక్కగా ఉన్న కుమార్ నాకు ఇవ్వయ్యా అన్నాడు. అబ్రహం అన్నాడు, అయ్యా ఇస్తాను అన్నాడు. ఇస్తాను అన్నప్పుడు పిల్లరా, అబ్రహాము గమనిస్తే తాను సిద్ధపాటు ఏ విధంగా ఉందో మీరు గమనిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, చూడండి ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం చూడండి. 22వ వచనం చదవండి. నువ్వు ప్రేమించి ఈసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నడిపించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి దాని గాడిద గంత కట్టి తన పనివారులో ఇద్దరిని తన కుమారుడికి ఈసాకును వెంట పెట్టుకుని దహన బలుకు కట్టులను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు, అంటే ఎంత ప్రిపరేషన్ ఉన్నాడో చూడండి, ఎంత సిద్ధపాటుతో ఉన్నాడో చూడండి, ఎంత అలర్ట్ గా ఉన్నాడో చూడండి, ఎంత క్రమముగా ఉన్నాడో చూడండి. దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి సమర్పించినప్పుడు, దేవుని కోరిక తీర్చినప్పుడు, దేవుడు అడిగినది ఇచ్చినప్పుడు నువ్వు ఎలాగుండాలి తెలుసా? అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేహము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కూడా సిద్ధపాటు అవసరం. సిద్ధపాటుతో 3వ దినము నాడు అతడు ఏ పర్వతం మీదకి వెళ్ళమన్నాడు, పర్వతాన్ని చూస్తున్నాడు. ఎంత సిద్ధపాటు అండి! ఒక్కగా ఉన్న కుమారుడిని దేవునికి ఇవ్వడానికి సిద్ధపాటు. కాబట్టి నువ్వు దేవునికి కానుక ఏ రీతికి ఇవ్వాలంటే సిద్ధపాటుతో ఇవ్వాలి. దేవుని మందిరానికి సిద్ధపాటుతో రావాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథములు అంటాడు, నువ్వు సిద్ధపడు అనేకులను సిద్ధపరచుడి అన్నాడు. మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సిద్ధపాటుతో మనము దేవునికి అర్పణ అర్పించాలి. రెండవదిగా, దేవుడు మనకు అంత కార్యం చేసినప్పుడు దేవునికి మనం ఎలా ఇవ్వాలంటే ప్రేమతో ఇవ్వాలి. హల్లెలూయా. ఎలాగవ్వాలి? ప్రేమతో ఇవ్వాలి. ఏదో ఇచ్చాం కదా అని ముఖం మాడుచుకుని ఇవ్వకూడదు. దేవునికి ఇచ్చేటప్పుడు ప్రేమతో ఇవ్వాలి. ఎలాగవ్వాలి? ప్రేమతో ఉన్నప్పుడు 2 ముద్దలు ఎక్కువ పెడతారు. ప్రేమ తగ్గిపోతే ఏం చేస్తారు? ఒక ముద్ద భర్త అయినా తగ్గించేస్తారు. ఇతగాడు నన్ను ఇలాగ అన్నాడు, ఇతడికి బుద్ధి రావాలంటే ఒక ముద్ద తగ్గించాలి. రేపు మరి నా మీద చెయ్య ఎత్తడు. చెయ్యి ఎత్తకుండా ఉండాలంటే ఏం చేయాలా? ముద్ద తగ్గించాలి. అంటే ప్రేమ లేనప్పుడు ఇవన్నీ పుడతాయి. ప్రేమ ఉన్నప్పుడు లేకుండా ఎదుటోళ్ళకి ఎక్కువ పెట్టారు. 1 అడిగితే 2 ఇస్తారు, 2 అడిగితే 4 ఇస్తారు, 4 అడిగితే 8 ఇస్తారు. ప్రేమ లేనప్పుడు ఏ మాట్లాడినా కష్టమే ఉంటుంది, బాధే ఉంటుంది. ప్రేమ ఉంటే ఎంత కఠినమైన మాటలు పలికినా స్వీకరిస్తారు. హల్లెలూయా. నిజమంటారా అబద్ధం అంటారా? మన పాస్టర్ గారు కదా, మనోడే కదా, ఏముంది పోనీలే అంటారు. అదే ప్రేమ లేకపోతే వాడికి అంటారు. దేవుని బిడ్డ,
తోలు తీస్తాడు నువ్వు ప్రేమతో ఇవ్వకపోతే. నీ కానుక ప్రేమతో సమర్పించాలి. అబ్రహాము ఈసాకుని ఎలాగిచ్చాడు తెలుసా? ప్రేమతో ఇచ్చాడు దేవునికి. అయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డను నీకు ఇవ్వడానికి నాకేంటి నొప్పి? నాకేం నొప్పి లేదయ్యా. నువ్వు అనేక మంది బిడ్డలు ఇస్తావు. మృతుతుల్యమైనటువంటి నా భార్య శరీరాన్ని, నా శరీరాన్ని నీవు ప్రేమించి ఆశీర్వాదించినప్పుడు ఈ బిడ్డ కాకపోతే 10 మందిని ఇస్తావు. 10 మంది పిల్లలు లేకపోయినా నీవే నాకు కుమారుడిగా నేను భావిస్తానయ్యా అని అబ్రహాం అనుకుని ఉండొచ్చు. అబ్రహాం ఊహించుండొచ్చు. నువ్విచ్చావు, నువ్వే తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. 22వ అధ్యాయం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కటి మాట అంటాడు చూడండి. ఏమంటాడు చూడండి ప్రియులారా, 12వ వచనం చదవండి. హల్లెలూయా. భయం ఎప్పుడు వస్తుంది? దేవునిని ప్రేమించినప్పుడు భయం వస్తుంది. దేవునిని ప్రేమించిన వారు దేవునికి భయపడతారు, దెయ్యాలకు భయపడరు. దేవునిని ప్రేమించిన వారు దేవునికి భయపడి దేవుని కోరికను ప్రేమతో తీరుస్తారు. రాత్రి కాలము కలలోన ఎవరో వచ్చారనుకో, బాబు నీ ఇంట్లో 3 తులాల బంగారం ఉందంట, ఆ బంగారం నాకు ఇచ్చి అని కలలో అడిగారట. తులుక్కుపడి లేచి ఏంటి కలలోకి వచ్చింది అని మోకరించి ప్రార్థన చేశారు. ప్రభువా ఈ కల వచ్చిందయ్యా, నాకు నిద్రపోయింది, నా గుండెలో ఉన్న మనస్సంతా కోల్పోయింది నాయన. నేను సంపాదించిన 3 తులాలు అతనికి ఇచ్చేయడం ఏంటి, నేను ఒంటిగానే అయిపోవడం ఏంటి, ఇది మంచిది కాదు నాయన, నేను ఇవ్వనాయనా అని ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? నేను ఇవ్వనయ్యా, మళ్ళా నేను కొనుక్కోవడానికి నాకు డబ్బులు, ఇప్పుడు బంగారం 2 లక్షలు అయిపోయినట్టుగా ఉందయ్యా, నేను ఇవ్వలేనయ్యా. పోనీ 50,000 ఉంటే ఇచ్చేవాడినేమో, మరి ఇప్పుడు 2 లక్షల దగ్గరికి వచ్చేస్తుంది, 1,50,000 అయిపోతుంది, కాబట్టి ఇవ్వలేనయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పోనీలే అని దేవుడట ఇవ్వద్దులే అన్నాడట. ఈ అడిగిన వ్యక్తి ఉదయకాలం వచ్చి ఎదురు నిలబడ్డాడట. ఈమె కాడ గుండెలు రాయి పడిపోయిందట. ఇప్పుడు ఇల్లు లోపల నుంచి బయటికి వెళ్ళాలా వద్దా? అతడు ఏంటంటే ద్వారం దగ్గర నిలబడ్డాడట. దిష్టి బొమ్మ నిలబడతాడు చూడండి, అలాగే నిలబడ్డాడట. ఈమె చూసి డోర్ కట్టును కప్పేసి ఈ పాడోడు వచ్చాడు, ఇప్పుడు ఏదో అడుగుతాడు అన్నట. ఇంట్లో లోపల నుంచి బయటికి రాలేదట. ప్రియులారా, మన దేవుడు అటువంటి వాడు కాదు. నిన్ను బాధ పెట్టేవాడు కాదు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు, నిన్ను అశాంతిలోనికి నడిపించేవాడు కాదు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి సంవత్సరాంతములో నీకు దేవుడు చేసిన ఉపకారములకు నీవు కానుక ప్రేమతో సమర్పణ చేయాలి. నువ్వు ప్రేమతో సమర్పణ చేస్తే ఎంతైనా చేయగలవు. దేవుని మీద ప్రేమ లేకపోతే కొంతైనా చేయడానికి మనసు రాదు. 3వది ఏ విధంగా ఇవ్వాలంటే మనఃపూర్వకముగా ఇవ్వాలి. ప్రేమతో ఇచ్చిన వాడు ఎలాగెత్తాడు తెలుసా? మనస్ఫూర్తిగా ఇస్తాడు. ప్రేమ ఉన్నాడు ఎలాగెత్తాడు? మనస్ఫూర్తిగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం చూడండి, 5వ వచనము. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? దేవునికి ఇచ్చేవారు ఎలాగివ్వాలంటే మనఃపూర్వకంగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవుని కొరకు ఏది చేసినా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. హల్లెలూయా. గమనించండి, మనం దేవునికి ఏ విధంగా సమర్పణ చేయాలంటే సిద్ధపాటుతో చేయాలి, ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. 3వది మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ప్రియమైనటువంటి సంగమా, నువ్వు దేవునికి ఇవ్వడం వలన, నువ్వు దేవునికి ఈ విధంగా సమర్పణ చేయడం వలన దేవుడు నీకు గొప్ప ఫలమును ఇస్తాడు, గొప్ప ఫలాన్ని ఇస్తాడు. చదవండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీలో ప్రతి వాడును దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు.
ప్రియులారా, ప్రతి సత్కార్యం అంటే ప్రతి సమర్పణ, మీరు సమర్పించినటువంటి సమర్పణ దేవుడు ఏం చేస్తాడంటే మీకు గొప్ప ఫలమును ఇస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఫలమును ఇవ్వాలంటే మనము దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు మన కొరకు బలి అయిపోయాడు. ఎందుకు బలి అయిపోయాడంటే మనలను ఆయన పోలి నడుచుకున్న రీతిగా మనలను తీర్చిదిద్దాడు. సువాసన కలిగిన బిడ్డలుగా ఉంచాడు. ఆయన మనలను వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దాడు. అట్టి గొప్ప దేవునికి నీవు ఇవ్వకపోతే ఎట్లా? నువ్వు సమర్పించకపోతే ఎట్లా? నీకు సిద్ధపాటు లేకపోతే ఎట్లా? నీకు ప్రేమ ఆయన పట్ల లేకపోతే ఎట్లా? ఆయన పట్ల నీకు మనస్సు పూర్తిగా రాకపోతే ఎట్లా? నువ్వు చేయకపోతే ఆ ఫలము ఆగిపోతుంది. కాబట్టి ఏ పంట విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ప్రియులారా, నీ సిద్ధపాటు, నీ సమర్పణ ఏ విధంగా ఉందో ఆలోచన చేయి. నువ్వే దేవునికి ఒక అర్పణగా మారిపోవాలి. నీ పిల్లలే దేవునికి అర్పణగా మారిపోవాలి. దేవా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నన్ను ఒక అర్పణగా నువ్వు మార్చని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎప్పుడు కూడా అచ్చియుందువాడు కాదండి. ఆయన ఎప్పుడు కూడా ఇచ్చేవాడు. ఎంతకి ఇచ్చేవాడంటే నువ్వు కోరుకున్నంతకి ఇచ్చేవాడు. మనమందరము కూడా అర్పణగా మార్చబడదాం. అట్టి సమర్పణ చేయటానికి ముందుకొద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. తల